హాయ్ అండి, వెల్కమ్ టు స్వయంపాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లోనే టేస్టీగా అల్లం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ అల్లం పచ్చడి అనేది ఒకసారి చేసి పెట్టుకుంటే 4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అలాగే మనం టిఫిన్లకు కూడా ఏ పచ్చడిని ఎదుక్కోక్కర్లేదు. అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ క్లీన్ చేసుకున్న అల్లాన్ని ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నానండి. 50 గ్రాముల అల్లానికి ఒక 25 గ్రాముల చింతపండు తీసుకోవాలి. అలాగే 100 గ్రాముల మినపగుళ్ళు, 50 గ్రాముల చింతపండు, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఎండుమిర్చి అండి ఒక 25 గ్రాములు ఉండాలి, 2 రెమ్మల కరివేపాకు. ముందుగా చింతపండుని గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి ఒక 10 నిమిషాలు. గోరువెచ్చని నీళ్ళు వేసుకోవడం వల్ల పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం ముందుగా తీసుకున్న మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసుకోవాలండి ఆయిల్లోని. అదే ఇప్పుడు మళ్ళీ మినపగుళ్ళు తీసుకున్నాం కదండి, 100 గ్రాముల మినపగుళ్ళు కూడా వేసుకొని ఒక 50% వేయించుకోవాలండి. ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా మినపగుళ్ళు ఒక 50% వేగినాక అల్లం అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మినపగుళ్ళు అల్లంతో పాటు ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగితే పచ్చడికి అనేది టేస్ట్ ఉంటుంది. ఇలాగ అల్లం కూడా పచ్చిదనం అనేది పోతుంది ఎర్రగా వేగడం వల్ల. ఇదిగోండి, ఈ విధంగా ఎర్రగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులోని మనం తీసుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి కరివేపాకుని వేసుకొని ఒక 2 నిమిషాలండి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేయకండి, ఎండుమిర్చి అనేవి మాడిపోతాయి, లేకపోతే పచ్చడి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ అనేది డ్రైగా ఉండాలండి. పచ్చడి అనేది మనం నిల్వ చేసుకుంటాం కాబట్టి డ్రైగా ఉంటే మంచిది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటిని చల్లారినాక ఈ మిక్సీ జార్లో వేసుకోవాలండి. వీటితోనే పాటు మనం బెల్లం తీసుకున్నాం కదండి, బెల్లం ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇలా తురుముకొని వేసుకోవడం వల్ల ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. అలాగే చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు కూడా వాటర్తో సహా వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. గ్రాములో కావాలంటే ఒక 20 గ్రాములు ఉప్పు అండి పడుతుంది. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి, మిక్సీ పట్టుకున్నాక చూపిస్తున్నాను. ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది అల్లం పచ్చడి అనేది. ఇప్పుడు ఈ విధంగా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. బౌల్ కూడా డ్రైగా ఉండాలండి, తడి అనేది ఉండకూడదు. ఎందుకంటే మనం పచ్చడి అనేది నిల్వ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. 1.5 స్పూన్ వరకు పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పును వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి అండి తుంచి వేసుకోవాలి. అలాగే 3 కరివేపాకు రెబ్బలండి వేసుకొని పోపునన్ని కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చడి పోపు పెట్టుకోవడం వల్ల పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా పోపు వేగిపోయింది కదండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ పోపుని తీసుకెళ్ళి పచ్చడిలో వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చడిలో పోపునంతటి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టోర్ చేసుకోవడమేనండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఒక 4 రోజులైనా నిల్వ ఉంటుందండి. మీకు ఇంకా ఇలా ముద్దగా అనిపిస్తుందంటే మీరు పచ్చడి తినేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కొంచెం పలుచగా కూడా చేసుకోవచ్చండి. అంతే అండి, టేస్టీ అయిన అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.